ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈ వేళ మేము దర్శించుకున్న మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి అంటే శనేశ్వర స్వామి క్షేత్ర విశేషాలను కొన్నింటిని మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం. రండి. ఈ ప్రసిద్ధ మందపల్లి మందేశ్వర స్వామి క్షేత్రము ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు కాకినాడకి 60 కిలోమీటర్లు, అమలాపురానికి 30 కిలోమీటర్లు, రావులపాలెనికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలోని శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయం ఉంది. ఇలా శనేశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండడం చాలా అరుదైన విషయము. ఇక ఈ క్షేత్రంలోని శివలింగాన్ని ఆ శనేశ్వరుడే ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు. ప్రతి మానవునికి జాతకరీత్యా తన జీవితకాలంలో కనీసం 2 లేదా 3 సార్లైనా ఏలినాటి శని దోషము కలుగుచుండును. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని మిక్కిలి దోషప్రదములు. ఈ దోష నివారణకు ఆయా దోష తీవ్రతను బట్టి తప్పక శాంతి అనగా తైలాభిషేకము, జపవము వగైరా జరిపించిన అవసరము. శని దోష పరిహారార్థము మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేసిన ఎల్ల సమస్త గ్రహ దోషములు తొలగి శాంతి యోగునని స్కంద పురాణంలో చెప్పబడింది. ఇక్కడ శని త్రయోదశి రోజు పూజలు జరిపించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తుల లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా కోర్టు కేసులు, శత్రుభయము, రోగాలు, రుణాల నుంచి విముక్తి కోసం స్థానికులే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి నిత్యము వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. తమ కోరికలు తీర్తే స్వామివారికి ముడుపులు తప్పకుండా చెల్లిస్తూ ఉంటారు. విధానంతో పాటు ఇక్కడి పూజా విధానాలు కూడా కొంత విభిన్నంగా ఉంటాయి. హిందూ దేవాలయాలు అనేక చోట్ల శనిగ్రహం నవగ్రహాలు ఒక భాగంగా ఉంటుంది. అయితే శనిదేవునికి మాత్రమే పూజించే మందిరాలను వేళ్లపై లెక్కబెట్టుకోవచ్చు. అటువంటి దేవాలయాల్లో మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయం ఒకటి. శనివారం వచ్చే త్రయోదశి, మహాశివరాత్రి, శనివారం రోజున వచ్చే అమావాస్య రోజున ఈ క్షేత్రంలో విశేష పూజలు చేస్తారు. ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య లక్షలకు చేరుతుంది. ఆ రోజుల్లో శనేశ్వరుడికి తైలంతో అభిషేకం చేస్తారు. ఇందుకు అవసరమైన వస్తువులన్నీ దేవాలయ ప్రాంగణంలోనే దొరుకుతాయి. పూజ తర్వాత నల్లటి వస్త్రాలను దానం చేస్తారు. ఇక పూజలో మిగిలిపోయిన వస్తువులను ఇంటికి తీసుకు వెళ్ళకూడదనేది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. ఆగమ సిద్ధాంత ప్రకారము అభిషేకం అనంతరము స్నానమాచరించుట, బట్టలు విడుచుట, వెనుకకు తిరిగి చూడకుండుట, జోలు వదిలిపెట్టుట లాంటివి చేయని అవసరం లేదు. ఎటువంటి శని దోషాలు లేకుండాను కేవలము సంకల్ప సిద్ధితో స్వామివారిని దర్శించి అభిషేకించిన రాబోయే కష్టములను తొలగించి వివాహం కాని వారికి వివాహము, సంతానము లేని వారికి సంతాన శని దోషం కలిగించే శుభములు చేకూర్చే స్వామి ఈ మందపల్లి మందేశ్వర శనేశ్వర స్వామి వారు. శనేశ్వరుడు హానికారి కానే కాదు, శని ఆయుష్కారుడు, అత్యంత శుభకారకుడు. ఆయనకి మనపై అనుగ్రహం కలిగినా శని మహర్దశ కూడా గొప్పగా యోగించునని జ్యోతిష పురాణాలు చెప్పుచున్నవి. దేవాలయం తెరచి వేళలు దేవాలయం శని త్రయోదశి దినములలో తప్ప ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరవబడును. శని త్రయోదశి పర్వదినాల్లో తప్ప ప్రతిరోజు అభిషేకములు జరిపించుకునే వేళలు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రతి శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. మందేశ్వర స్వామివారిని శనిచాద ప్రతిష్ఠ చేసిన శివలింగము. పూర్వం త్రేతాయుగంలో ఇదంతా కూడా అరణ్యంగా ఉండేది. ఈ అరణ్యంలో అశ్వతుడు, పిప్పలుడు అనే 2 రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసుని శని సంహారం చేశాడు. శని సంహారం చేస్తే శనికి బ్రహ్మహత్యా దోషం పట్టిందని ఆ దోషం పోవాలని శనిదేవుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. శనిదేవుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఒక వరం ఇచ్చాడు. నాకు ఎవరైతే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో, నాకు ఇష్టమైన వస్తువులతో నాకు ఆరాధన అభిషేకం చేస్తారో నా వల్ల కలిగే బాధలు తగ్గుతాయి అని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయాడు.
శనికి 9 నామాలు ఉన్నాయి. 9 నామాల్లో మంధుడు అనే నామం ఉంది. శని చేత ప్రతిష్ఠ చేసిన శివలింగం కాబట్టి మందేశ్వరుడు ఆయన వల్లే గ్రామానికి పేరు వచ్చింది. మందేశ్వరుడు మందపల్లి. శనివారాన్ని స్థిరవారము మందవారం అంటారు. మందవారము మందేశ్వరుడు మందపల్లి. ఆయనకి తైలాభిషేకం చేస్తారు. భారతదేశంలో ఇది ఒకటేనండి శని చేత ప్రతిష్ఠ చేసిన శివలింగము. శని అనగా ఎక్కడైనా విగ్రహ రూపంలో లేదా శిల రూపంలో ఉంటుంది, కానీ శని అనగా ఇక్కడ విగ్రహ రూపంలో ఉంటుంది. శని యొక్క నామధేయము శనిగాడు శని అంటారు, కానీ ఆయన నామధేయము శని ఈశ్వరుడు. ఆయన యొక్క నామంలో చివర ఈశ్వరుడు ఉన్నాడు. సాక్షాత్ శని అంటే ఈశ్వరుడు యొక్క ప్రతిరూపమే. ఈశ్వరుడికి ఎంతైతే శక్తి ఉంటుందో శనికి కూడా అంతే శక్తి ఉంటుంది. శని అనగా ప్రతివాడు భయపడతాడు. శని అనగా కర్మ బలదాత. ఆయన ఇచ్చే శుభాలు, ఆయన చేసే మంచి ఏ దేవుడు ఏ గ్రహము చేయదు. అన్ని శుభాలు శనిదేవుడు ఇస్తాడు. అలాంటి శనీశ్వరుడు ఇక్కడ శివలింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. శని అంటే ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు. శని అంటే శివలింగ రూపము. ఆ శివలింగ రూపమే శనీశ్వరుడు, ఆ శివలింగమే ఈశ్వరుడు. ఆ శివలింగానికి నిత్య తైలాభిషేకము. ప్రతి శివాలయంలో పంచామృత అభిషేకం జరుగుతుంది, కానీ ఇక్కడ ఉన్న శివాలయంలో శివలింగానికి నిత్య తైలాభిషేకం జరుగుతుంది. ఆయనే మందేశ్వరుడు శనీశ్వరుడు అని. ఈ క్షేత్రంలో ఆలయాలన్నీ దేవతా ప్రతిష్టలు. దేవతా ప్రతిష్ఠ చేసిన 3 శివాలయాలు వరుసగా ఒకే ప్రాంగణంలో ఉన్న త్రేతాయుగం నాటి ఏకైక శైవక్షేత్రం. మొదటి శివలింగము సాక్షాత్తు శనిదేవునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం కావున మందేశ్వరుడిగా మరియు శనేశ్వరుడిగా ప్రసిద్ధి చెందిన ఏకైక శైవక్షేత్రము. రెండవ శివలింగము బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడిన శివలింగము బ్రహ్మేశ్వర స్వామి. మూడవ శివలింగము సర్పనాగులచే ఒకడైన కర్కోటకునిచే ప్రతిష్ఠింపబడి సర్పాకారంలో ఉన్న స్ఫటిక శివలింగము నాగేశ్వర స్వామి. సప్త మాతృకులచే ప్రతిష్ఠింపబడిన అమ్మవారు శ్రీ పార్వతీదేవి. గౌతమి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన మందపల్లి క్షేత్రపాలకులు శ్రీ వేణుగోపాల స్వామి. మీరు మా యొక్క ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి క్షేత్రం యొక్క కొన్ని ముఖ్యమైన విశేషాలు. మరి ఒక సందర్శనాంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.